ఉమ్. ఈ రెండో జూమ్కి ఎక్కువ మంది రావట్లేదు సరిగ్గా. నమస్తే అమ్మ. నమస్కారం అండి. అదే అమ్మ. ఇంకా ఇంకోటి ఏంటంటే, జ్ఞాని అర్థం కానప్పుడు ఇంకోటి ఏం జరుగుతామంటే, మనకి ఏవైతే లక్షణాలు ఉన్నావో ఆ జ్ఞానికి లేదా మహాత్ముడికి మనం ఏం చేస్తామంటే ఆయనకి కూడా ఆ లక్షణాలు ఉన్నాయని చెప్పి మనం భ్రమించి మనం ఏదో తప్పుగా అర్థం చేసుకుంటాము. కాబట్టి జ్ఞానికి అనేటువంటి వాళ్ళకి మళ్ళా పునర్జన్మ ఉండదు. ఎందుకంటే తర్వాత ఆయన కేవలంగా భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే ఎందరో మందిని ఉద్ధరించడానికి. సో అజ్ఞానికి అంటారంటే అనేక జన్మల నుంచి ఏం చేస్తారంటే అజ్ఞానం వల్ల మాత్రమే ఈ జన్మ పరంపరలో వస్తున్నాయమ్మా. కాబట్టి తర్వాత ఆ అజ్ఞానాన్ని యోగానంద అని ఆ మహర్షి యొక్క కార్యదర్శి సిఆర్ రైట్ అడిగారు, దైవానుభూతి నాకు ఎలా కలుగుతుంది? అవును, అది లాస్ట్ క్వశ్చన్ అమ్మా. అది అంటే దానికి సమాధానం చెప్పిన తర్వాత పృచ్ఛకుడు మళ్ళీ అడుగుతారు. ఆ సమాధానం వినలేదండి. అంటే దైవ ప్రమాణం ఇంత అని తెలియదు. పైపెచ్చు అతడు మనలో వాడు కాడు, బాహ్యస్థితుడు. ఆత్మ అంటేనే నీతోనే సదా ఉంటుంది, అది నీవే. అంత దగ్గర దాన్ని వదిలి దవ్వైన దానికే ప్రాకులాటెందుకు? ఆత్మ అంటే ఏమిటి అన్నాడు. ఆత్మ అందరూ ఎరిగినదే, కానీ స్పష్టంగా మాత్రం కాదు. నీవెప్పుడు ఉన్నావు, ఆ ఉన్నదే ఆత్మ. అహమస్మి అనే అది దైవం పేరు అంటూ నిర్ నిర్వచనాలన్నిట్లో ఒప్పైనది బైబిల్లోని నేననేది నేను, ఐఆమ్ దట్ ఐఆమ్, బ్రహ్మైవాహం, అహం బ్రహ్మాస్మి, సోహం అన్న వచనాలు ఉన్నాయి. కానీ మిక్కిలి సూటి అయినది జెహోవా, నేనున్నాను, ఉన్నది బ్రహ్మమే, అదే ఆత్మ, అదే దైవం. తన్నెరుగుట దైవాన్నెరుగుటే. నిజానికి దైవం ఆత్మకు వేరు కాదు. పుణ్యపాపములేవి? నెక్స్ట్ క్వశ్చన్. అవి కూడా సాపేక్షాలు, అంటే పోలికతో ఉన్నాయి. అంటే ఒకటిని ఆ రెండవ దానితో పోల్చి తెలియవలసింది. పాపపుణ్యాలు తెలుసుకునే కర్త ఒకడు ఉండవలేగా. కర్త అహంకరణ మూలం కనిపెట్టు, అది ఆత్మ అయి తేలుతుంది. ఆత్మ మూలం దైవం. దైవానికి నిర్వచనం స్థూలంగా నీకు అర్థమయ్యేట్టుగా ఉన్నది. ఆనందాన్ని పొందేటట్లు అని మళ్ళీ క్వశ్చన్. అది పొందవలసింది కాదు అంటూ దానికి తర్వాత క్వశ్చన్. అత్యుత్తమ జీవనం ఎట్లు? అది లాస్ట్ క్వశ్చన్. అంటే జ్ఞానికో అజ్ఞానికో, అంటే అత్యుత్తమ జీవం జ్ఞానికా అజ్ఞానికా? జ్ఞాని దేనిని ఆత్మకు అన్యంగా చూడడు. అన్ని ఆత్మలోనివే. ఈ జగత్తు నిజమని, దానిలో ఒక శరీరం ఉన్నదని, అందు నీవు వసిస్తున్నావని, ఈ ఊహలన్నీ పొల్లులే, అంటే అబద్ధాలే. సత్యం ఎరిగిన పిదప సృష్టి దానికి అవ్వలిదే, సర్వము ఆత్మలోనిదే అని కంటికి ఒక స్థానం ఉండవలే. అంటే దృష్టి భేదం వల్ల విషయభేదం. సృష్టి దానికి అవ్వలిదే. అది చూపు కంటికి ఒక స్థానం ఉండవలే. చర్మచక్షువులతో చూస్తే దృశ్యాలు స్థూలంగానే ఉంటాయి. సూక్ష్మ చక్షువులు అంటే మనస్సుతో అయితే పొరులు సూక్ష్మంగానే కనిపిస్తారు. ఆత్మయే కన్నైనప్పుడు ఆత్మ అనంతం గనక కన్ను అనంతమే. ఆత్మను భిన్నంగా చూడుటకేమీ ఉండదు. అప్పుడు మహర్షి కృతజ్ఞత చెప్తే మహర్షి అన్నారు, అత్యుత్తమైన కృతజ్ఞత ఆత్మగా నుండుటే అన్నారు మహర్షి. అర్థమైందా? ఆత్మగా ఉండడమే అత్యుత్తమమైన కృతజ్ఞత. ఇలా సాగింది కాన్వర్సేషన్. చాలా బాగుంది తల్లి. ఇలాంటి సత్సంగం అందించిన మీకు శతకోటి నమస్కారాలు. గురువం సత్సం. ఓకే అండి. నాకు అర్థమైంది చెప్దునమ్మా.
ఆ, చెప్పండి. ఏంటి అంటే టోటల్ గా నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ కాకుండా నాకు టోటల్ గా అర్థమైంది, నేను చెప్తాను. అలాగే. అక్కడ అక్కడ ఏమి ఏమి అంటే సంభాషణ, ఆత్మ ఆత్మ భగవతత్వం ఎక్కడో లేదు, ఆత్మతత్వంలోనే ఉంది. ఆ ఆత్మ ఎప్పుడు మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ ఆత్మ ఏమవుతుంది, ప్రకృతిలో పోయి లీనమైపోతుంది. లీలమైన ప్రకృతి మళ్ళీ మనం మెలకు వచ్చిన తర్వాత వస్తుంది అంటే అది ఎలా వస్తుంది అన్న క్వశ్చన్ వచ్చింది అతనికి. మనకి అది మూలము అంటున్నాడు. ఆ మూలము అన్నది మనకు మామూలుగా చెప్తే అర్థం కాదు. అది ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నాడంటే, ఇప్పుడు చెట్టును అయితే మొత్తం మనం భౌతికంగా కనిపించుకోకుండా చెట్టును మొత్తం తీసేస్తాము. తీసేస్తే ఆ మూలం అనేది ఉంటుంది కదా, ఆ మూలం వల్ల వస్తుంది అని చెప్తున్నాడు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు, సముద్రంలో ఎప్పుడైతే నదులన్నీ కలిసిపోతాయి, నదులు కలిసిపోయినాయి కానీ అది దాన్ని మనం డిఫరెన్షియేట్ చేయలేకున్నాం, ఏది నది ఏది ఏ నది అనేది. ఈ రెండు ఎగ్జాంపుల్ చెప్తూ ఇంకా ఏమంటున్నాడు అక్కడ, అది ఎవరు కనిపెట్టగలరు, ఓన్లీ జ్ఞాని కనిపెట్టగలరు. ఆ జ్ఞాని ఎలా కనిపెట్టగలరు అంటే, గాఢ నిద్రలో ఉన్న అతనికి ఎరుక ఉంటుంది, ప్లస్ ఆత్మ అనేది అదంతా ఎలా జరుగుతుంది అంటే ఆ మూలం ఎవరు కనిపెట్టగలరు అంటే జ్ఞాని కనిపెట్టగలరు. ఇంకోటి అడుగుతున్నాడు, జ్ఞాని మరణిస్తే మళ్ళీ పుట్టడం లేదు, అజ్ఞాని మళ్ళీ పుట్టున్నాడు అంటే కారణం చెప్తున్నాడు అక్కడ. జ్ఞాని అనేవాడు మూలాలను తొలగించుకుంటున్నాడు అక్కడ. అజ్ఞాని మూలం అట్లే ఉండడం వల్ల వాడు మరణిస్తున్నాడు, పుట్టున్నాడు, మరణిస్తున్నాడు. అక్కడ మూలం అనేది ఎవరైతే తీసేయగలుగుతారో, ఎవరైతే దాన్ని కనిపెట్టి దాని నుండి బయటపడతారో వాళ్ళు మాత్రమే ఈ ఈ ఈ జన్మ మరణాల నుంచి విముక్తులు కాగలరు అని చెప్తున్నాడు అనిపిస్తుందమ్మా నాకు. అవును. అంటే అంటే అక్కడ ఆ తెలుసుకోవాలి సంస్కారాలు. జ్ఞానికి ఇక్కడ అజ్ఞానికి మూలం అంటే సంస్కారాలు. సంస్కారం. అది ఎప్పుడు తెలుస్తుంది, పాప పుణ్యం కర్మ అంటే ఆత్మ. అక్కడ ఎక్కడ ఆత్మతో చేసి మనం ఏ పని చేసినా, పాపము పుణ్యం పక్కన పెట్టండి, ఏ పని చేసినా ఒక రెండు సెన్సెస్ మనకు చెప్తూ ఉంటుంది, ఇది మంచిది కాదు, ఇది మంచిది. ఇది ఒకటేమో ఇది చెయ్యి 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 అని చెప్తా ఉంటుంది, ఇంకొకటేమో ఇది మంచిది కాదు అని చెప్తుంటుంది. కానీ మనము అక్కడ ఏది మంచిదో, మనకి ఏది కంఫర్ట్ అది చేస్తాము. కానీ కంఫర్ట్ మనం అక్కడ పాపం పుణ్యం చూసుకోము, అది గమనిస్తూ పోవాలి. జ్ఞాని అది గమనిస్తాడు, అజ్ఞాని అది గమనించలేడమ్మా. అలా కాదు, జ్ఞానికి తాను చేస్తున్నానన్నదే ఉండదు. మంచి కర్మ ఉండదు, చెడ్డ కానీ కర్మ కాదు. తెలుసుకోగలుగుతాడు. అది అనిపిస్తోందమ్మా నాకంటే మొత్తం అంటే మీరు మూలతత్వము. చెప్పిన దాంట్లో ఇక్కడ ఏంటంటే, జ్ఞాని మంచి కర్మ చేస్తాడనేం లేదు, కర్మ తాను అవునవునమ్మా, చెయ్యలేదని అకర్మణ్యత్వం ఫీల్ అవుతాడు. అంటే మెయిన్ గా తన మూలాలను తీసేయడానికి నెక్స్ట్ ఇంకొక జన్మ అంటూ లేకుండా అంటే మూలాలను తను తీసుకోవడానికి చెడ్డ కర్మ చెయ్యొచ్చు. ఇప్పుడు జనకుడు శత్రువులను చంపాడు అంటే, కానీ తనకి కర్తృత్వం లేదు గనక కర్మలు అంటావు. కర్మలు అంటావు. అక్కడ ఇంకా మనకు మామూలు పురాణాల్లో కనిపించేది ఆ కర్మకు ప్రాయశ్చిత్తం కూడా చేసుకుంటాడమ్మా, సరైన ప్రాయశ్చిత్తం కూడా చేసుకుంటాడు, తను లేదు, తెలుసుకుంటాడు. జ్ఞానికి అజ్ఞానికి జ్ఞానికి తెలుసుకోలేడు. ఉండవు, జ్ఞానికి కర్మలు అంటావు. ఓకే, తాను కర్మలు లేడు అంటావు కదా. అంటే ధర్మ. ఆహా, అలా కాదు. అక్కడ మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. జ్ఞానికి ఏ కర్మ అంటదు, నేను చేస్తున్నాను అన్న స్థితి ఉన్నప్పుడే కర్మ అంటుతుంది. కరెక్ట్ అమ్మా, ఎందుకంటే ధర్మరాజు వాళ్ళు అంతా వాళ్ళ యుద్ధం సంగతి మనకు అయిపోయిన తర్వాత. పెట్టొద్దు, ఎందుకంటే అక్కడ జీవన్ముక్త స్థితి గాని వచ్చిందో వాళ్ళకి కర్మ అంటదు. అవునవును, అవును, కరెక్ట్ చెప్తారమ్మా. నువ్వు కాదు చేస్తున్నది ఆత్మ అని చెప్తాడు కదమ్మా కృష్ణుడు. కరెక్ట్ కరెక్ట్ అమ్మా. అంటే ఇది ఏదైనా తీసుకోవడం బట్టి ఉంటుంది. అంటే జ్ఞాని తాను చేస్తున్నాడని కాదు, కర్మలు జరుగుతున్నాయని తెలుసుకుంటాడు. అవునమ్మా, అది ఇంకోటి చెప్తున్నారు, ఎలా జ్ఞానికి సముద్రంలో నీళ్లు ఉప్పు కలిసినట్టే ఉంటుంది, అది జ్ఞానికి తెలుస్తుంది. ఎందుకంటే అది తాగితే ఉప్పు ఉంది అనేది తనకు తెలుస్తుంది కదమ్మా. అది ఎవరు తెలుసుకోగలుగుతారంటే జ్ఞాని తెలుసుకోగలుగుతాడు, అజ్ఞాని తెలుసుకోలేడు. కాబట్టి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏమి అంటే, నెక్స్ట్ జన్మ జన్మలు ఇది కాకుండా మూలాల్ని మనం మనము తీసేయగలగాలి, అప్పుడు ఈ చక్రం నుంచి మనం తప్పించుకోగలము అనేది తెలుస్తుందమ్మా. ఆ మూలాలంటే మూలం మనం కరెక్ట్ గా, మన మూలాలు యొక్క అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదమ్మా. ఇప్పుడు అంటే ఆత్మ, ఇప్పుడు మనం ఏమవుతున్నాం, గాఢ నిద్రలో వెళ్ళినప్పుడు మన ఆత్మ ఒక్కసారి ఏమవుతుంది, శారద గారు, లీనమైపోతుంది. మూలాలంటే మనం ఎన్నో రకాలైనటువంటి వాసనలతో వచ్చాం, సంస్కారాలు అంటాం. ఆ సంస్కారాలన్నిటినీ అంటే మనం వదిలించుకుంటేనే తిరిగి అన్నమాట. అక్కడ మూలాలంటే ఇక్కడ అంతకంటే ఏం కాదు, సంస్కారాలతోటి పుడుతున్నాం మళ్ళీ. అదే రకంగా చనిపోయినప్పుడు మళ్ళీ అవి కూడా పాస్ ఆన్ అవుతాయి.
సంస్కారాలు అంటే కోరికలా అమ్మా? సంస్కారాలంటే మనకి వాసనలు ఉన్నాయి కదా, ఈ పని చేయాల. కొంతమంది ఏమో నీ జూదం ఆడతారు, కొంతమంది ఏమో ఇంకోళ్ళకు ఉద్ధరణ పని చేస్తారు. ఏ పని చేసినా సంస్కారాలను బట్టి చేస్తారు. అవునవును. అది మళ్ళీ జన్మకు అవి ఆ, సంబంధం ఏముంటుందమ్మా? ఇప్పుడు ఈ జన్మలో ఏదో ఉన్నాము, మన సరౌండింగ్స్ వల్ల అవి కంటిన్యూ ఆ అవుతాయండి. వ- ఈ జన్మలో వాటిని మనం పోగొట్టుకోకపోతే కంటిన్యూ అవుతాయి. అంటే ముఖ్యంగా ఏంటి అంటే ఆత్మస్థితి తెలుసున్న వాళ్ళకి కంటిన్యూ అవ్వవు, మిగతా వాళ్ళకి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే తాను కర్తని అనుకుంటారు కనుక. పుణ్యకర్మ కంటిన్యూ బంధిస్తుంది, పాపకర్మ బంధిస్తుంది, అవును రెండు కర్మలు బంధిస్తాయి. అవును. అంటే మనకు తెలియని తెలియని మూలాలు ఉండడం వల్ల మనం రిపీటెడ్ గా మనం పుడుతున్నాం, మరణిస్తున్నాము. ఉమ్. అది అక్కడ జ్ఞాని అయిన మూలాలు వాళ్ళు బదులు తెలుసుకొని సంస్కారాలని వాడండి, అంత బయటపడుతున్నారు. క్లియర్ అవుతుంది. మూలాలు ఏంటి అక్కడ? మన వాసనలు, సంస్- మన సంస్కారాలు. వాటి వల్ల మనం అలాంటి పనులు చేస్తాం. పుణ్యకర్మలు అయితే పుణ్యకర్మలు చేస్తాం, కానీ పుణ్యకర్మలు కూడా బంధిస్తాయి. నేను చేస్తున్నానన్న భావన ఉన్నంత వరకు కర్మ బంధిస్తుంది. అది ఇంకా అదే చెప్తున్నా కదమ్మా, ఆ స్టేజ్ కు రావాలి అంటే ఈ ఎండింగ్ చాలా ఊహించడం కూడా కష్టం అలాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ. ఆ భావన ఎందుకంటే అది ఏది జ్ఞానికి ఉంటుందన్నమాట. అందుకనే జ్ఞాని తిరిగి చనిపోయాక ఆయనకేమీ పుట్టడు, కానీ అజ్ఞాని పుట్టడానికి కారణం అది అన్నమాట. ఎందుకంటే తనకి సంస్కారాలు ఉంటాయి, తాను చేస్తున్నానన్న భావనతో చేస్తాడు. అదే అన్నమాట. అదే మీరు మొన్న మొన్న క్లాస్ లో జరిగినట్టు అన్ని ఈక్వల్ గా సమంగా చూడగలగాలి. ఏదైనా మంచైనా చెడైనా దుర్గంధమైన సుగంధమైన ఏవైనా సమానంగా చూడగలిగినప్పుడు ఆ స్థితి వస్తుందేమో అనుకుంటున్నానమ్మా. కాదండి, ఆ తాను స్థితి కర్తని కాను, పరమాత్మ అనుగ్రహంతో పనులు జరుగుతున్నాయి అన్నది మనం గ్రహించగలిగినప్పుడు పనులన్నీ నేను చేస్తున్నాను అనేసుకుంటున్నాం, అది అజ్ఞానం. ఆఖరికి మన వేలు కదపడం కూడా ఆయన అనుగ్రహంతోటే జరుగుతుంది. ఆ స్థితికి అది ఈజీ, చాలా ఈజీ, బట్ చాలా కష్టము రెండు. అది ఎట్లా అని అనిపిస్తుందమ్మా. చాలా ఈజీ, ఇప్పుడు మీరు చెప్పినప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. అది మనము రొటీన్ లైఫ్ లో అది అది అతి కష్టము, అది 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 సులభము అదే అనిపిస్తుంది. అదే ఓకే, అట్లా బాగానే అనిపిస్తుంది చెప్పారు. కదమ్మా. చాలా సులభం. ఇంకా రాంబుద్రి గారు, మీరు మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే అండి. అదే మేడం, ఆ, అంటే ఇంకా అదే మేడం, ఎక్కువ ఈ రోజు గ్రహించిన విషయం ఏంటంటే మనిషి అంటే ఇప్పుడు మామూలుగా ఆ, ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి కర్తవ్యాన్ని కర్తవ్యంలో అంటే కర్మను మీదేసుకున్నప్పుడు తను ఆ ఆ కర్మలతోటి, అది చెడు గాని మంచి గాని పుణ్యం గాని పాపం గాని ఆ రెండు కర్మలతోటి బంధింపబడుతున్నాడు. ఆ అంటే ఒకదాంతో ఆ, ఇది పుణ్యకర్మ అని చెప్పి దానికి ఇది లేదు, పాపకర్మ అనే ఒక దానికి ఇది లేదు, అంటే భేదం అనేది ఏది లేదు. పాపమైన పుణ్యమైన కర్మ కర్మనే. ఆ కర్మ ఏం చేస్తుందంటే వాసనల రూపంలో మళ్ళీ జన్మకు కారణం అవుతుంది. అంటే ఆ నేను పుణ్యకర్మ చేసినానని సంతోషించాల్సిన అవసరం లేదు, పాపకర్మ చేసినానని చెప్పి దుఃఖించాల్సిన అవసరం లేదు. కర్మలో ఇరుక్కుపోవడమే తప్పు అనేది ఆ అంటే జన్మ పరంపరకు మీకు కారణం ఈ అవుతుంది. విస్తృత విశ్వం ఇలాంటి హృదయంలోంచి ఎలా వస్తుందని అడిగాడు ఆయన. అది అలా. అవును మేడం. అప్పుడు అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ ఈ ఆ మహర్షి గారు చెప్పింది ఏంటంటే ఆ జ్ఞాని జ్ఞానికి కర్మ లేదు కాబట్టి ఆయనకు జన్మ లేదు. అది అంటే అక్కడ ఆయన ఆన్సర్ ఏంటంటే, ఒక పెద్ద మర్రి చెట్టు చిన్న విత్తనంలోంచి రావట్లేదా, అలాగే ఆ, ఆ చిన్న దాంట్లోంచే ఈ మొత్తం ఈ సృష్టి అంతా కనిపిస్తూ ఉంటుంది. అవును అవును మేడం. అయితే అప్పుడు చెప్పినప్పుడు ఏంటంటే జ్ఞానికి ఆ, జ్ఞానికి కర్మ లేదు కాబట్టి ఆయనకు జన్మ లేదు. అయితే ఏదైతే అజ్ఞాని ఉన్నాడో ఆయనకు కర్మలు ఉన్నాయి. అవి ఆ, హృదయంలో నిక్షిప్తమై మరుజన్మకు బీజంలాగా ఉపయోగపడుతుంది. ఆ విత్తనం ఉండడం వలన మళ్ళీ అదే విత్తనం జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ పూర్వ సంస్కారాలతోటే మళ్ళీ జన్మకు వస్తుంది. అదే సంస్కారాలతోటి జన్మ పరంపర నడుస్తూ ఉంటుంది. అంటే కర్మని ఎప్పుడైతే మనం
కర్మకు కర్తగా వ్యవహరించామో అప్పుడు ఇంకా ఈ ఈ ఈ యొక్క పోరాటం అనేది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. కర్మకు ఎప్పుడైతే మనం కర్త కాకుండా సృష్టి అంటే ఏదైతే భగవంతుడే అనే ఒక ఇదిని గ్రహించి, అంటే మన కర్మలకు కర్తవ్యం వహించకుండా సర్వ సృష్టికర్త ఆయన ద్వారా జరుగుతున్నాయి అని చెప్పేసి నిర్వికారంగా కర్తవ్యం లేకోకుండా పనులు నిర్వహిస్తే ఈ యొక్క స్థితి ఉండదు అని గ్రహించడమైనది మేడం. అయితే ఈ చూపు అంటే అజ్ఞాని చూపు బాహ్యంగా ఉంటుంది, జ్ఞాని చూపు అంతరంగా ఉంటుంది. జ్ఞాని చూపు అనేది విశ్వవ్యాప్తమై ఉంటుంది కాబట్టి ఆత్మ రూపంలో ఆయన సర్వాంతర స్థితిని ఆయన అనుభవిస్తూ ఆ చూపుతోటి ఉంటాడు కాబట్టి ఆయనకు ఆత్మనే ఇదైపోతుంటది. జ్ఞానికి ఎప్పుడు దృశ్యం మీద దృష్టి ఉంటుంది కాబట్టి జ్ఞాని ఎప్పుడు అంటే ఈ యొక్క జ్ఞానికి అజ్ఞానికి ఉన్న చూపు యొక్క స్థితిని వర్ణించారు. దృశ్యం మీద దృష్టి ఉండదు, దృశ్యం అది మేడం. ఉండదు. అవును మేడం. అలాగే ఇంకా అన్నిటికంటే కృతజ్ఞత గురించి చెప్పినప్పుడు, అన్నిటికంటే కృతజ్ఞత అనేది ఏంటంటే వ్యక్తులకు చెప్పుకునే కృతజ్ఞత కాదు, మనం ఆత్మను గ్రహించడమే ఒక కృతజ్ఞతగా నిలబడ్డం అనేది ఫైనల్ గా మహర్షి గారు చెప్పారు. అంటే మనం ఆత్మస్థితిలో ఉండడమే ఒక కృతజ్ఞతకు సంబంధించిన విషయం. మిగతాది ఎన్ని పనులకైనా కృతజ్ఞత అనేది లేదు, ఓన్లీ ఆత్మ విషయంలోనే కృతజ్ఞతకు సంబంధించింది అని చెప్పారు మేడం. ఈరోజు డిస్కస్ అదే గ్రహించింది. ఓకే మేడం, డౌట్స్ ఉంటే అడుగుతారా ఎవరైనా, ఎక్కడైనా అర్థం కాకపోతే? అందరికీ అర్థమైందా? గౌరీ గారు, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? భార్గవి గారు, గౌరీ గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అనుపమ గారు. అమ్మగారు నాకేం డౌట్స్ లేవు అమ్మగారు. ఓకే, అంతా అర్థమైందా? బాగుందండి క్లాసు ఇవాళ. అర్థమైంది, అంతా బాగుంది, అర్థం చేసుకున్నాం. మిగతా వాళ్ళు కూడా మేము అందరూ కూడా బాగా ఇస్తున్నారు, బాగుంది. గౌరీ గారు, మీకు అర్థమైందా? ఎక్కడైనా అర్థం కాకపోతే అడగొచ్చు. ఓకే ఓకే, మీరు పర్వాలేదు, బాగానే మాట్లాడుతున్నారు తెలుగు. నమస్తే మేడం. ఒక చిన్న ఇది అంటే బైబిల్లో చెప్పిన సూక్తి ఏదైతే ఉందో కొద్దిగా వివరణ చెప్పండి మేడం. ఐ యామ్ దట్ ఐ యామ్. అంటే దాని నేను అదే ఉన్నాను, నేనై ఉన్నానని కదా. అది మనకు తత్వమసి అన్నదా మేడం? అది మనకు వచ్చేది అన్నిటికంటే అది అప్రోప్రియేట్ గా ఉందిట. అంటే దానికి ఇంకా పోల్చలేం కదా. నేనుగానే ఉన్నాను అని, నేను అదై ఉన్నాను, అదే నేనై ఉన్నాను, నేనై ఉన్నాను అనేది అది చెప్పడం, అదే ఇంకా చాలా అప్రోప్రియేట్ గా ఉందని చెప్తున్నారు. అంతే కదా? అవును మేడం, అవును. ఇంకా ఈ యొక్క ఆత్మ స్థితిని గురించి చెప్పినప్పుడు ఈ అంటే ఆత్మ బాహ్యంగా కనిపించేది కాదు. అంటే ఉప్పు కరిగిపోయినప్పుడు అది మనకు దృష్టికి ఉండదు, దాని రుచి ద్వారానే తెలుస్తుంది. అది అనుభవం వల్లే తెలిసేది ఆత్మ, గాని అది అంటే పైనుంచి ఇంకో రకంగా తెలియదు, బాహ్యంగా తెలియదు అనేది చెప్తున్నారు. అనుభవం వల్లే తెలుస్తుంది అంతే. అనుభవం వల్ల అంటే ఈ వ్యక్తిగతానికి సంబంధించింది. అది వ్యక్తిగతం అంటే వ్యక్తే ఉండడు అక్కడ, అనుభవం వల్లే తెలుస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
అయితే ఏంటి, ముగించేద్దామా? ఓకే మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, ముగించేద్దాం అయితే.